హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ దొండకాయ పచ్చడి. దొండకాయలు 1/2 కేజీ, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, జీలకర్ర. ఇంతేనండి. ఇంకెందుకు రెసిపీలో వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయ్యాక పచ్చిమిరపకాయలండి 1/2 కేజీ దొండకాయలకండి 12 పచ్చిమిర్చి అండి మధ్యలో కట్ చేసేసి, అలాగే వేస్తే చిటపటలాడితే కట్ చేసి వేసాను. వేసాక బాగా పచ్చిమిర్చి వేపుకున్నాక కొంచెం బాగా మగ్గాయండి పచ్చిమిర్చి. తర్వాత తీసేద్దాం. ఫస్ట్ ముందుగా పచ్చిమిర్చి వేసి వేగాక తీసేసి మళ్ళీ 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక దొండకాయలు వేసుకుందామండి. ఆయిల్ వేడయింది. ఆయిల్ వేడయ్యాక దొండకాయలు 1/2 కేజీ, కొంచెం ఎర్రగున్నా 1-2 దొండకాయలు ఎర్రకున్నా పర్వాలేదు. కొంచెం చింతపండు తగ్గించుకున్నాం, రుచిగానే ఉండింది. మొత్తం కలిపాక 1/2 టీ స్పూను పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుదాం. కలిపేసి మొత్తం కలుపుకోవాలి. కలిపాక మూత పెట్టేసి హై ఫ్లేమ్, లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మొత్తం దొండకాయలు మెత్తబడ్డాయండి. మెత్తపడ్డాక గుప్పెడు కరివేపాకు, 9-10 రెబ్బలు అంటే అవి. ఇంకా లేత కరివేపాకు ఉంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది. జీలకర్ర, చింతపండు వేసి బాగా కలపాలి. కలిపేసి మరి మూత పెట్టేసి మరి సిమ్లో ఒక 5 నిమిషాలు మొత్తం మగ్గేటట్టు పెట్టాలండి. ఇంతేనండి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి కచ్చాపచ్చ మిక్సీ పట్టాలండి. పట్టాక ఈ దొండకాయలు కూడా వేసి మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చ వేసాక ఆయిల్ మళ్ళీ తాలింపు పెట్టుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి పచ్చిమిర్చి, ఎండు పచ్చిమిర్చిని 3 వేసి కరివేపాకు వేసి మొత్తం తాలింపు మనం ఎర్రగా అయినట్టుగా వేయాలండి. కొంచెం ఇంగువ వేస్తే స్మెల్ బాగుండిద్దండి. ఈ పచ్చడి బాగా టేస్ట్గా వచ్చింది. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కూడా ఇంగువ చాలా పని చేసిద్ది. తాలింపు ఇది మొత్తం సరిపడ్డాక మనం వేసుకున్న పచ్చడి దాంట్లో వేసి బాగా కలపాలండి. బయట వర్షం పడేటట్టుగా ఉందండి. వేడి అన్నంలోకి ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉండిద్దండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి.